హాయ్ అండి. మొన్న మీకు ఏ మొక్కలైతే పెంచితే మనం ఇంట్లో ధనం అనేది ఉండదు అని చెప్పాను కదా! ఇప్పుడు అలాగే ఏ మొక్కలైతే మన హోమ్‌లో పెంచుతామో అప్పుడే మనకి లక్ష్మీదేవి అనేది ఇంట్లో తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు మన ఇంట్లో ఉండవలసినటువంటి మొక్కలనేది నేను మీకు వీడియోలో చెప్తాను. చూడండి ఒకసారి. ఫస్టు మనీ ప్లాంట్ అండి. ఈ మనీ ప్లాంట్ అనేది సంపదను, విజయాన్ని ఆకర్షిస్తుంది అని అందరు చెప్తూ ఉంటారు. అట్లాగే ఈ మనీ ప్లాంట్ వల్ల కుటుంబ ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ మొక్క పెంచేటప్పుడు మనం ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇది ఆగ్నేయం వైపు మాత్రమే ఉంటుందన్నమాట. ఇది ఆగ్నేయం వైపు మనం ఈ మొక్క అనేది వేసుకోవాలన్నమాట. ఈ మొక్క మాత్రం ఎవ్వరికి మనం గిఫ్ట్‌గా, బహుమతిగా ఇలాంటివి మాత్రం ఈ మొక్క అస్సలు ఇవ్వకూడదండి. ఈ మనీ ప్లాంట్ అనేది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ఆగ్నేయం వైపు వేసుకోవాలన్నమాట. తర్వాత నెంబర్ 2 తులసి మొక్క. ఈ మొక్క అనేది మనం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన, విలువైన మొక్క అండి. ఈ తులసి మొక్క సాధారణంగా ఎక్కువగా మనం ఏందంటే గృహాల ముందు అట్లాగా ఈ మొక్కననేది మనం ఈ గృహం ఎదురుగ్గా అట్లాగా పెంచుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మొక్క ఉండటం వల్ల మన ఇంట్లో మన ఆరోగ్యం అనేది కాపాడుకోవచ్చు. ఈ తులసి మొక్కను కూడా మనం బృందాదేవత అని కూడా పిలుస్తారనమాట. ఈ తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల మనకి సంపద, అదృష్టం అలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. తర్వాత నెంబర్ 3 అనేది ఎదురు మొక్క. ఇది ఇంటికి ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఇంటికి ఆనందాన్ని ఇస్తుంది. అదృష్టం, కీర్తి, ప్రశాంతత, డబ్బు ఇలాంటివి అనేది మనకి ఇస్తుందన్నమాట ఈ ఎదురు మొక్క అనేది. దీన్ని ఎవరికైనా సరే గిఫ్ట్‌గా కూడా ఇవ్వచ్చు. దీన్ని ఎక్కువగా మామూలుగా ఆఫీస్‌లో, గార్డెన్‌లో ఇలాగనేది ఎదురు మొక్కలు ఎక్కువగా పెంచుతారండి. తర్వాత నెంబర్ 4 వేప చెట్టు. ఈ వేప చెట్టు అనేది ఔషధ మొక్క. ఇది ఆయుర్వేదంలో గానీ, ఏదన్నా సానుకూలతను మనకి శక్తిని ఇలాంటివి పెంచుతుందనమాట. ఎక్కువగా ఈ వేప మొక్క అనేది మన ఔషధాలు తయారు చేస్తారు కదా! అంటే మందులకు ఇలాంటి వాటిలకి వేప మొక్క అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకేందంటే వాస్తు ప్రకారం ఎక్కువగా వాయు భాగంలో నాటితే వేప మొక్క మనకు బాగా కలిసొస్తుందండి. అట్లాగా నెంబర్ 5 వచ్చి లావెండర్ మొక్క. దీని సువాసన చాలా బాగుంటుందండి. అందువల్ల ఏందంటే మనకి ఈ లావెండర్ మొక్క అనేది ఆరోగ్యపరంగా దెబ్బతిన్నటువంటి నరాలకు ఉపశమనం ఇస్తుందనమాట. ఇవి అంతర్గతంగా రాక్షసుల బారి నుండి సంహరిస్తుంది మనకి ఈ లావెండర్ మొక్క అనేది. అందువల్ల ఈ లావెండర్ మొక్క అనేది చాలా విలువైన మొక్క అండి. తర్వాత నెంబర్ 6 స్నేక్ ప్లాంట్. ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే ఆక్సిజన్ను ఇస్తుందన్నమాట. మళ్ళీ ప్రశాంతత వాతావరణాన్ని సంతరిస్తుంది. అంటే మనకు ఈ స్నేక్ ప్లాంట్ అనేది ఎక్కువగా ఎనర్జీ అనేది ఇస్తుందనమాట. అంటే శక్తిని ఇస్తుంది. మనం గాలి పీల్చుకుంటాం కదా! అలాగే ఆ గాలి పీల్చుకోవడం ఆక్సిజన్ అనేది ఈ స్నేక్ ప్లాంట్ ఇస్తుంది. అప్పుడే మనకు వాతావరణంలో ప్రశాంతత అనేది మనం కోల్పోకుండా ఉంటామన్నమాట. తర్వాత నెంబర్ 7 ఆర్కిడ్లు. ఈ ఆర్కిడ్లు అనేది మనకి ఆర్కిడ్లు శ్రేయస్సు, విజయానికి సంతరిస్తుందనమాట. అదే ఈ ఆర్కిడ్లు వాస్తు ప్రకారం మనకి చాలా అరుదైన మొక్క అనమాట. ఇది దొరకడం కూడా చాలా తక్కువ అనమాట. తర్వాత నెంబర్ 8 శాంతి లిల్లీ. ఈ శాంతి లిల్లీ అనేది ఒక కలుపు మొక్క అనమాట. ఇది ప్రేమానుబంధాలకు అతీతమైనది. ఇది ఎక్కువగా మనకి పడక గదిలో ఉంచడం వల్ల మనకి నిద్ర అనేది బాగా పడుతుంది. కలలు ఇలాంటివి చెడు కలలు మెరుగుపడుతుందనమాట. దూరంగా ఉండవచ్చు చెడు కలలకు. నిద్ర అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ శాంతి లిల్లీ మొక్క అనేది. అలాగే నెంబర్ 9 అశోక వృక్షం అనమాట. నెంబర్ 9 అశోక వృక్షం అని చెప్పాను కదా! ఇది ఈ చెట్లు అనేది బంధాలు మరియు బంధాలను కష్టాలను దూరంగా చేస్తాయన్నమాట. మనకున్నటువంటి కష్టాలన్నీ దూరం చేస్తాయన్నమాట. కాబట్టి వీటిని ఎక్కువగా వరండాలో నాటుతారు. ఇవి వరండాలో మనకి ఖాళీ ప్రదేశం లేకపోతే ఇవి ఇంటి ప్రాంగణంలోనే ఎక్కడైనా నాటితే వాస్తు ప్రకారం మాత్రం చాలా మంచి మొక్క అండి.
సో, అందువల్ల ఏందంటే ఇది వరండాల్లో అట్లా ఖాళీ ప్రదేశంలో మనకి నాటుతారనమాట. తర్వాత నెంబర్ 10 అరటి మొక్క. అరటి మొక్క పవిత్రమైనది మరియు పూజలో మనం చేస్తాం కదా! వాటిల్లో వాడటం వల్ల ఇది ఎక్కువగా ఏందంటే విష్ణుదేవుడికి చాలా ఇష్టమైన మొక్క అనమాట. సో, అందువల్ల దీనికి విష్ణువు రోజుగా చెప్పబడినటువంటి మొక్క అని మనం చెప్పుకోవచ్చు. అలాగే అరటి మొక్క కూడా పూజించడంలో జరుగుతుంది. అందువల్ల ఈ చెట్లను వాస్తు ప్రకారం పూజిస్తారనమాట. ఇవి ఇంటి ఆవరణంలో ఈశాన్య భాగంలో పెంచుతారు ఈ అరటి మొక్కలనేది. అందువల్ల ఇప్పుడు నేను చెప్పాను కదండీ! ఈ మొక్కలనేది మన ఇళ్లల్లో పెంచుకుంటే మనకి లక్ష్మీదేవి అనేది తప్పకుండా మన ఇంటికొస్తదండి. అందువల్ల ఏందంటే ఇవి చాలా పవిత్రమైనవి, విలువైన మొక్కలనమాట. అందువల్ల అందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు అందరికీ మంచి మంచి వీడియోలు పెడతాను. ఏదన్నా వీటిల్లో మీకు డౌట్ వస్తే కామెంట్ చేయండి.